ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికిని రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు అనేక శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములతో మీరును మీ ఇంటి వారును మీ కలిగిన సమస్తమును ఆశీర్వాదములతో నింపబడి అనంత జీవమునకు పాత్రులై యుగయుగాలు దేవునితో ఉండే ధన్యతను స్వతంత్రించుకొందురుగాక. ఈ ప్రాతకాలంలో పరిశుద్ధ గ్రంథమైన దైవ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 3వ వచనములో, నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. చక్కని ఆశీర్వాదం. పట్టణములో ఘనునిగా, ఐశ్వర్యవంతునిగా, పేరు పొందిన వానిగా, దీవింపబడిన వానిగా, అలాగే పొలములో కూడా ధాన్యము సమృద్ధి అయినటువంటి పాడి పంట అంటామే, పంటల విషయంలో కూడా సమృద్ధి అయిన ధాన్యమును కలిగి ఉండగలవు అంటూ దేవుని ఆశీర్వాదం చెప్తోంది. ప్రియులారా, పట్టణములో దీవించబడతావు, పొలములో కూడా దీవించబడతావు. ఎంత చక్కని ఆశీర్వాదం! అవును, ఇట్టి ఆశీర్వాదమునకు వారసులవుటకై 5 చక్కని కారణాలను చూస్తాం. మొదటి వచనంలో, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ఇట్టి ఆశీర్వాదం పొందేందుకు మొదటి షరతు ఏమంటే, దేవుని మాట నీవు వినాలి. దేవుని మాట వినాలి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయంలో 15వ వచనంలో, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి అని చెప్పారు. కనుక దేవుని మాట వినాలి అంటే నీవు మొట్టమొదటిగా మారు మనస్సు పొందాలి. ఆశీర్వాదం పొందాలి అంటే శాపమునకు పాపమునకు నీవు దూరంగా రావాలి. నీవు పరిశుభ్రమైన వస్త్రములు వేసుకోవాలంటే నువ్వు చక్కగా అభ్యంగన స్నానము లేక స్నానపానాదులు చేస్తే స్నానము చేసి నీవు శుభ్రపరుచుకుని అప్పుడు పరిశుభ్రమైన బట్టలు వేసుకుంటావు. అలాగే నీ పాప శాపములు పోతే నీకు ఆశీర్వాదము కలుగుతాయి. ఇటు పాపము అటు ఆశీర్వాదాలు రెండూ కలవలేవు. అపవిత్రత పవిత్రత రెండు ఒక్కచోట ఉండలేవు. శాపము దీవెన ఒక్కచోట ఉండలేవు. చెడు మంచి ఒక్కచోటే ఉండలేవు. వెలుగు చీకటి ఒక్కచోటే ఉండలేవు. కాబట్టి నీకు వెలుగు కావాలంటే చీకటిలోంచి బయటికి రావాలి. ఆశీర్వాదం కావాలంటే పాపము నుండి శాపము నుండి బయటికి రావాలి. జీవం కావాలంటే మరణము నుండి బయటికి రావాలి. నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే సువార్తను నమ్మాలి. ఏమిటి సువార్త? 1 కొరింథీ 15వ అధ్యాయము 3-4 వచనాలలో, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి అదేమనగా, లేఖనముల ప్రకారము అనగా ముందుగానే కొన్ని వందల వేల సంవత్సరాల ముందు నుండి చెప్పబడుతున్న రీతిగానే, వాటి నెరవేర్పుగానే క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. మన పాపముల నిమిత్తము మృతి పొందెను.
మన స్థానములో ఆయన మృతి పొందాడు, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖనం ప్రకారం 3వ దినమున లేపబడెను. కనుక మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగించబడినాడు, మనము నీతిమంతులముగా చేయబడుట కొరకై లేపబడెను అని రోమా 4:25లో కూడా చూస్తాం. నీవు దీన్ని నమ్మాలి. నీ పాపముల కొరకే ఆ శిలువపై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ వేలాడదీయబడిన వాడై తన రక్తమంతటిని కూడా కార్చారు. రక్తము చిందింపనిదే పాప క్షమాపణ కలుగనేరదు అని వేదాంగాలు చెప్పిన అద్భుత ఆ సూక్తి ప్రకారం ఆయన రక్తమును ప్రోక్షించాడు కనుక పాప పరిహారం చేశాడు. ఆ రక్తమందలి విశ్వాసము చేత నీవు నీతిమంతుడవు కాగలవు అని రోమా 3:25 కూడా చెప్పబడుతూ వస్తోంది. కాబట్టి 5వ అధ్యాయం 1వ వచనములో విశ్వాసము చేత నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానము కలిగి ఉందము అని వాక్యం చెప్తోంది. ఇప్పుడు నీ పాపములు రక్తములో కడుక్కున్నట్లయితే దేవునితో చక్కని సమాధానాన్ని కలిగి ఉండగలవు. ఇప్పుడు ఆశీర్వాదం ఆరంభమవుతుంది. మొట్టమొదటిగా ఆయన మాట వినాలి. రెండవదిగా ఇదే వాక్యంలో ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ జీవితంలో దైవ వాక్యానుసారముగా నడుచుకోవాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. వినువారు మాత్రమే కాదు, వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండాలి. కనుక మొదటిది ఆయన మాట వినాలి, రెండవది ఆయన వాక్య ప్రకారం ప్రవర్తించాలి. మూడవదిగా 9వ వచనాన్ని చూచినట్లయితే, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల, ఆయన మార్గములలో నడుచుకొనాలి. ప్రియులారా, వినాలి, ప్రవర్తించాలి, ఆయన మార్గములలో నడుచుకోవాలి. అలాగే 4వదిగా 13-14 వచనాల్లో చూచినట్లయితే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయములోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకున్న వల్ల నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొన్న ఎడల యెహోవాను తలగా నియమించును. కనుక విని అనుసరించి గైకొనిన ఎడల దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. కాబట్టి ఏం చేయాలి? నువ్వు అద్వితీయ దేవుడైన ఆ ఒక్క దేవునిని, ఆయన మార్గములలోనే నీవు నడుచుకోవాలి. అలాగే 14వ వచనంలో ఏం చూస్తాం మనం? వాటిని నడుచు నీకు ఆజ్ఞాపించు నీ దేవుని యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల నిన్ను ఆయన తలగా నియమిస్తాడు. కాబట్టి ఈ ఆశీర్వాదములన్నీ కూడా కండిషనల్ బ్లెస్సింగ్స్, షరతులతో కూడిన ఆశీర్వాదములు. ఆశీర్వాదం రావాలంటే పాపమును విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు వారి రక్తములో నీ జీవితాన్ని కడుక్కోవాలి, శుద్ధి చేయాలి. ఆయన వాక్యమును గైకొనాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. కుడికి గాని ఎడమకు గాని తిరగకూడదు. సంపూర్తిగా నీ జీవితం అంతయు ఆయన మార్గములో ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు మెండైన ఆశీర్వాదములు నీవవుతాయి. కనుక
మొదటగా ఆయన సువార్తని వినండి, అంగీకరించండి. ఆయనిచ్చే పాప క్షమాపణ పొందండి. ఆయన వాక్యమును గైకొనండి. దాని ప్రకారం నడుస్తూ కుడికి గాని ఎడమకు గాని తిరగకుండా ఆయన శ్రద్ధగా ఆయన అనుసరిస్తే ప్రతి ఆశీర్వాదం మీదే అవుతుంది. ఎడల అనే మాట 1522 సార్లు బైబిల్లో వ్రాయబడుతూ వస్తుంది. అలా చేస్తే నీకు ఆశీర్వాదం వస్తుందని. చేయకపోతే శాపము, మరణము, నరకము, అగ్నిగుండం. ప్రార్థిస్తాను. ప్రియమైన తండ్రి, ప్రియులైన వీరందరినీ ఆశీర్వాదములకు వారసులుగా చేయి తండ్రి. నీ మాటని విని దేవా అంగీకరించి గైకొని వాటి ప్రకారం నడుస్తూ కుడిగ్గాని ఎడమగ్గాని తిరగక నీ మార్గముల యందే నడుచుకునే భాగ్యాన్ని దయచేయము. పరిపూర్ణ ఆశీర్వాదము నొందిన వారిగా వీరిని దీవించుమని యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆశీర్వాదములకు వారసులగుదురుగాక. ఆమెన్. ఆమెన్.